ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 25వ శ్లోకం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాసృష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరసుం. 24, 25, 26 శ్లోకాల్లో దర్శన లాలత అనేటువంటి భావన మనకి శంకర్లు చూపిస్తున్నారు. అంటే భక్తుడు ఆ కైలాసం వెళ్ళినట్టుగాను, ఆ కైలాసం అంతా దర్శిస్తున్నట్టుగాను, కైలాసంలో శివుణ్ణి చూస్తున్న మిగిలిన భక్తులు ఈ విధమైనటువంటి ఒక దర్శన లాలత, శివ దర్శనం ఆనంద డోలికలతోటి ఆ భక్తుడు ఏ విధంగా రమిస్తున్నాడో, ఏ విధంగా స్మరిస్తున్నాడో అనేటువంటి మనకి ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. అసలు ఆ భక్తి భావనే, ఆ భక్తి పారవశ్యమే చాలా మంచిది భక్తుడికి అనమాట. అటువంటి పారవశ్యం ఈ శ్లోకంలో కూడా మనకు చూపిస్తున్నారు అనమాట. ఈ 3 శ్లోకాల్లో మనకు కనబడేది ఏమిటంటే కదా అనేటువంటి కనబడుతూ ఉంటుంది. కథ అంటే తెలుగులో కథ కాదు, కథ అంటే సంస్కృతంలో కథ అంటే ఎప్పుడు కలుగుతుందో కదా ఈ భాగ్యం, ఆ కైలాసం వెళ్ళే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని భక్తుడేమోను పారవశ్యంలో ఉంటున్నాడు అనమాట. అదే 24వ శ్లోకంలో చూడండి, కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణై అని చెప్పారు. ఎప్పుడు కైలాసం వెళ్ళి ఆ కనకమణి సౌధాలతో ఉండేటువంటి ఆ కైలాసం నేను చూస్తాను కదా అనమాట. కదా అంటే ఎప్పుడు చూస్తాను అని అర్థం అనమాట. అలాగే ఈ శ్లోకంలో కూడా కదా త్వాం, నాకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కదా అని ఇక్కడ అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండేటువంటి దర్శన లాలత భక్తుడు ఏ విధంగా అనుభవిస్తున్నాడో, ఏ విధంగా భావిస్తున్నాడో, ఆ భక్తుని యొక్క పార్వశ్యం ఏమిటో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. బ్రహ్మాదీనాం స్తవైః, బ్రహ్మాది దేవతలు వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నట్ట శివుడిని. ఆ స్తోత్రాలతోనూ నియమినాం జయ జయ వచోభిః, నియమవంతులైనటువంటి నియమనిష్టలతో ఉండేటువంటి మహర్షుల యొక్క జయ జయ ధ్వానాలతోనూ గణానాం కేళీభిః, ప్రమథ గణముల యొక్క క్రీడలు ఆటపాటలతోటని మద కలమహోక్షస్య కకుది స్థితం, మద అంటే మదం చేత, సంతోషం చేత, అతిశయించిన సంతోషం అన్నమాట, హర్షంతో, కల అవ్యక్త మధురమైనటువంటి మహోక్షస్య సొంపుగా ఉన్నటువంటి వృషభం, శివుని యొక్క వాహనం అన్నమాట. ఆ వృషభం యొక్క కకుది మూపుల మందు స్థితం ఉన్నట్టు వాడును, నీలగ్రీవం ఆయన అలాంటి వాడు, నల్లటి కంఠం కలిగిన వాడు, త్రినయనం 3 కన్నులు కలవాడు, ఉమాశ్లిష్టవపుషం పార్వతీదేవి చేత ఆలింగనము చేసుకొనబడిన అర్ధనారీశ్వర శరీరం కలవాడు, కరధృత మృగం చేతితో మృగాన్ని పట్టుకున్నాడు, లేడిని పట్టుకున్నాడు, ఖండపరశం ఖండమైన గండ్రగొడ్డల్ని పట్టుకున్నాడు, త్వాం అలాంటి శివుణ్ణి, త్వాం కదా వా పశ్యేయం అటువంటి శివుణ్ణి నేను ఎప్పుడు చూస్తాను కదా అని అంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ భక్తుడి భావన ఎంత చక్కగా ఉందో చూడండి. సాక్షాత్తు వాణివల్లభుడైనటువంటి ఆ బ్రహ్మ వాళ్ళందరూ స్తోత్రాలు చేస్తున్నట్ట కైలాసంలో ఉందన్నమాట. ఈ భక్తుడు కైలాసం వెళ్ళాడు, కైలాసం వెళ్ళగానే వాళ్ళకి వినబడిన ఏంటి, బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తోత్రాలు చేస్తూ కనబడ్డారట. అదే కాకుండా అక్కడ నియమనిష్టలతో ఉండే మహర్షులందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తున్నారట. ఆ భక్తుల యొక్క భావన చూడండి. ఆ శివుని యొక్క ప్రమథగణాలు ఉంటాయి కదండి, వాళ్ళందరూ ఆటపాటలతోటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆ వాళ్ళెంతో ఆనందంగా ఉంటూ ఆ శివుని కూడా ఆనందపరుస్తున్నారట. ఈ ఆనందాన్ని చూసి ఆ శివుడు కూడా ఆ నంది మీద పరవశిస్తూ ఆ నంది మీద స్థిరంగా ఠీవిగా కూర్చున్నట్ట. అప్పుడు ఆయన శరీరంలో అర్ధభాగమైనటువంటి అమ్మవారు ఉంది కదండి, ఆ అమ్మవారు కూడా ఆక్రమించుకుని ఆ శివుడితో కూడా అమ్మవారు కూడా ఇదంతా ఆనందిస్తుందట. ఆ శివుడి చేతిలో లేడి ఉన్నదట, ఖండపరసు అంటే ఏంటన్నమాట, గొడ్డలు అన్నమాట, గండ్రగొడ్డలు ఒకటి ఉన్నదట. అలా ఉండేటువంటి శివుణ్ణి తనివిదీరా చూస్తూ పారవశ్యంతో పరమానందాన్ని పొందాలట.
అది భక్తుడి భావన అండి. చూడండి అంటే ఏంటి, అప్పుడే కైలాసం వెళ్ళిపోయాడు. అక్కడ ఈ మహర్షులను చూసేసాడు, బ్రహ్మదేవతలను చూసేసాడు, ఆ వృషభం ఇక్కడ ఇదంతా ఆనందిస్తున్నట్టు శివుణ్ణి కూడా దర్శించేశాడు. ఈ విధంగా ప్రమదగణాలందరూ అక్కడ ఆటల పాటలతో చేస్తున్నటువంటి ఆ నృత్యాలు చూస్తున్నాడు. ఈ ఆనందాన్ని అంతటిని చూస్తున్నాడు, శివుడిని చూస్తున్నాడు, పార్వతీదేవిని చూస్తున్నాడు. ఎంతమంది దర్శనం చేసేయండి, భావనలోనే చూశారు. అదే భక్తి పారవశ్యం అన్నమాట. ఇంతకు మించి తనకి ఏం కావాలి? ఇలా ఇష్టదైవాన్ని గురించి ఏ భక్తుడైనా ఇలాంటి కోరిక ఉన్నట్లయితే వాడి జన్మ తరించిపోతుంది అన్నమాట. హృదయంలో మరల అదే దైవం ముద్రితమై ఉంటుంది అనమాట. ఆనందస్ఫురద అనుభవాభ్యామని మొదటి శ్లోకంలో చెప్పారు చూసారా, అటువంటిది ఆనందస్ఫురణ అనేటువంటి మళ్ళీ కూడా భక్తుల్లో కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి ఆనందంలో కానీ నిత్యం ఆ భక్తులు ఉండిపోయినట్లయితే ఆ పారవశ్యమే వేరు కదా. అటువంటి పారవశ్యం నేను ఎప్పుడు పొందుతానో, అటువంటి దర్శనం ఎప్పుడు పొందుతానో అని భక్తుడు రమిస్తున్నట్ట ఆ కైలాస దర్శనంతో, ఆ దర్శన లాలతతోటి. ఇప్పుడు తర్వాత 26వ శ్లోకంలో కూడా ఈ దర్శన లాలత ఏ విధంగా చూపిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. శివానంద లహరి 26వ శ్లోకం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ ముదం అనుభవిష్యామి హృదయే. ఎటువంటి భావన అండి ఈ దర్శనాలతో కూడా. ఎక్కడ కూడా కదా వా త్వాం దృష్ట్వా, మళ్ళీ ఎప్పుడు చూస్తాను కదా మహానుభావ. ఇప్పుడు కైలాసంకి వెళ్ళాడు, కైలాసంలో ఉండే కనకమణి సోదాలని చూశాడు. అక్కడ మహర్షులు, బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. ప్రమదగణాలు క్రీడలతోటేమో ఆనందింపజేస్తున్నారు. శివుడు పార్వతి కూడా ఆనందంగా పారవశ్యంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ దర్శనం అంతా కూడా ఈ భక్తుడు చేసుకున్నాడు. ఇప్పుడు శివుడికి దగ్గరికి వెళ్ళిపోయాట. మొదటి వరుసలో ఉన్నవాడు మొదటి వరుస నుంచి వంక దగ్గర వెళ్ళిపోయి శివుడు పాదాలు పట్టుకున్నట్ట. ఆ పాదాలు పట్టుకున్నప్పుడు అది ఏం చేశాడు అనేటువంటి ఆ భక్తుడు ఆ శివ పాదాలను ఏ విధంగా తీసుకుని ఆనందిస్తున్నాడు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. అదే హే గిరిశ అంటే పర్వతాల్లో ఉండేటువంటి ఈశ్వర, త్వాం దృష్ట్వా నిన్ను చూసి, తవ భవ్యాంఘ్రియుగళం నీ యొక్క క్షేమంకరమైనటువంటి మంగళకరమైనటువంటి పాదాలని హస్తాభ్యాం చేతులతోనూ గృహీత్వా పట్టుకొని శిరస్సుందును నయనే నేత్రముల యందును వక్షస్థలమందును వహన్ చేర్చుకుంటున్నానయ్యా. సమాశ్లిష్య వాటిని కౌగలించుకొని స్ఫుట జలజగంధాన్ వికసించిన పద్మముల యొక్క సుగంధము వంటి సుగంధం కలిగినటువంటిది అనమాట. పరిమళాన్ అటువంటి పరిమళాలని ఆఘ్రాణించి అంటే మూకొని బ్రహ్మాద్యై బ్రహ్మ మొదలగు వారి చేత కూడా అలభ్యాం పొందసఖ్యం కానటువంటి ముదం సంతోషమును హృదయమునందు కదా వా అనుభవిష్యామి ఎప్పుడు అనుభవిస్తాను కదా అంటూ చూడండి. ఇప్పుడు శివుడు పాదాలు దొరికాయి ఆ భక్తుడికి. తాను ఊహించుకున్నటువంటి తన హృదయంలో ముద్రితమై ఉన్నటువంటి తన దైవాన్ని చూడడమే కనుక తటస్థపడితే భక్తుడు ఏం చేయాలి అనేటువంటి శ్లోకంలో ఆ శంకర భగవత్పాదులు భక్తునిగా తాను ఆపాదించుకొని ఆ శంకరుల విధంగా చెప్తున్నారు చూడండి. తన దైవాన్ని కళ్ళారా చూశాడు. పవిత్రమైన పాదాలను హస్తాలతో పట్టుకోవాలట మొట్టమొదట. అటుపైన వాటిల్ని తల మీద పెట్టుకోవాలట, ఆ పాదాన్ని కళ్ళకు అద్దుకోవాలట, వక్షస్థలం మీద హత్తుకోవాలట, ఆలింగనం చేసుకోవాలి, దాన్ని పట్టుకుని కాగలించుకోవాలట. ఆ పద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ అంటే వాటి యొక్క వాసన చూస్తూ పరిమళాలను చూస్తూ హరి బ్రహ్మాదులకు కూడా అటువంటి భాగ్యం వాళ్ళకి కలగదు. అటువంటిది వాళ్ళకు కూడా కలిగినటువంటి వాళ్ళకు కూడా పొందశక్యం కానటువంటి ఆ ఆనందాన్ని హృదయం నిండా నింపుకుని పరవశించిపోవాలట భక్తుడు అనమాట. ఇదే నిజమైన భక్తునికి నమ్మిన దైవానికి మధ్య ఉండేటువంటి భక్తిపరమైనటువంటి సంబంధం అన్నమాట. అంటే ఈ భక్తుడికి భగవంతుడికి ఉండే అనుసంధానం ఎలా ఉండాలో, ఆ భగవంతుడు
దర్శనం కాకపోయినప్పుడు కూడా దర్శనం పొందినటువంటి ఆ లాలత, దర్శన లాలత అనేటువంటిది ఏ విధంగా ఉండాలో అనేటువంటిది ఈ 24, 25, 26 శ్లోకాల్లో శంకర భగవత్పాదులు సాక్షాత్తు శంకర స్వరూపుడైనటువంటి ఆ శంకర భగవత్పాదులు శంకరులు దర్శనం చేసుకొచ్చిన వాడు ఆయనే నిజంగా ఆ అనుభవం చెప్పగలిగిన వాడు. ఎందుకంటే ఆయన చూశాడు సాక్షాత్తు కైలాసంలో శంకరుని పార్వతీదేవిని చూసి వచ్చిన ఆయన. అటువంటి మహానుభావుడి తాలూకా స్వానుభవం ఈ 3 శ్లోకాల్లో కూడా చెప్పారు. అటువంటి అనుభవం భక్తులు ముందు ఆ దర్శన లాలతంటూ పొందినట్లయితే అతనికి ఇంకంతకన్నా ఏం కావాలి నిజంగా, అంతకు మించిన ఆనందం ఏముంటుంది. ఆ విధంగా ఆనంద డోలికల్లో పారవశ్యంతో ఉంటూ శివభక్తితోటి తన్మయుడై ఉండాలి అని భక్తుడు ఈ విధంగా ఆ శివభక్తిలో ఉండేటువంటి తన్మయత్వాన్ని ఈ 3 శ్లోకాల్లో మనకు దర్శింపచేశారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులకి ఒక్కసారి నమస్కరిస్తూ ఓం నమ శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.